ఎన్నో సంస్థల్లో వర్క్ చేస్తూ ఈ సంస్థకు రావడం జరిగింది. దీనికంటే ముందు 2009లో నేను ఒక బ్యాంక్ సెక్టర్లో వర్క్ చేస్తున్న టైంలో నేను రికవరీ డిపార్ట్మెంట్లో చేసిన ఒక 10 years. ఆ టైంలో నాకు వచ్చే శాలరీ 30. ఆ అమౌంట్ వస్తే కూడా ఆ టైంలో సరిపోతుందా అంటే సరిపుచ్చుకుంటాం. జాబ్ అంటే ఇంతకుముందు సార్ అన్నారు కదా, ఎంత పెద్ద జాబ్ అయినా కూడా ఏది బానిసత్వమే, ఎంత చిన్న బిజినెస్ అయినా స్వతంత్రమే. మరి ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మన బిజినెస్ ఎప్పుడు మైండ్ అయితే ఎప్పుడు బిజినెస్ మైండ్. ఆ టైంలో కూడా నాకు షాప్స్ అవి ఉండేది. మరి ఎంత చేసినా కూడా మనకు మన అవసరాలు తీరుతున్నాయి, కానీ మన లగ్జరీ లైఫ్ అయితే జర్నీ అయితే చేయలేకపోతాం. ఏం చేయాలని ఆలోచన టైంలో ఏం చేయాలని కూడా పెట్టుబడి, అవునా కదా. ఒక జాబ్ రావాలంటే 20 సంవత్సరాలు కష్టపడి ఒక విద్యా అర్హత సాధిస్తే మనకు వచ్చేది జాబ్. ఒక బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు వస్తాయని గ్యారెంటీ చెప్పగలరని చెప్పలేము. 50-50 లాభం రావచ్చు, నష్టం రావచ్చు. మరి అదేవిధంగా పెట్టుబడి లేకుండా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం మరి మా గురుగారు, ఫ్రెండ్, రిలేషన్ అన్ని విధంగా మరి సజెషన్ ఇచ్చే వ్యక్తి మరి మా జి శ్రీనివాస సార్కి ఒకసారి గట్టి క్లాస్. ఆ టైంలో ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది నాకు, ఆ సార్ ద్వారా వచ్చింది. మరి ఆ వ్యాపారంలో నేను జాబ్ చేస్తూ కొన్ని రోజులు చేస్తూ నియర్ చేసిన తర్వాత మంచి ఇన్కమ్ సంపాదించే టైంలో నేను జాబ్ రిజైన్ చేసిన 2009లో. మరి ఆ బిజినెస్ ద్వారా 1 లక్ష రూపాయలు సంపాదించుకోగలిగింది. అదే బిజినెస్ ద్వారా 2 లక్షలు ఎలా ఉంటుంది, రాకముందు సరిపోతుంది, ఏదైనా వచ్చినాక సరిపోవు, ఎంత చెట్టుకి అంతే కాలంటారు కదా. మరి 2 లక్షలు కూడా సంపాదించుకోవడం జరిగింది 2018 వరకు. 2018 తర్వాత నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసాడు. 2015లో సార్ వెళ్ళిపోయాడు. నేను మరి ఇట్లా మనం అక్కడ కూర్చొని బాయిలో కప్పలో ఉండి కప్పలాగా ఆలోచించినాం. బాయిలో ఉండి మనం సముద్రం అనుకున్నాం, బయటకు వస్తే వచ్చిన సముద్రం అని. నేను ఇలా సంపాదిస్తున్నా, చాలా ఉంది బయట అంటే సరేలే సార్ ఇక్కడ మంచిగానే ఇన్కమ్ వస్తుంది కదా, 1,20,000 లక్షలు ఎందుకులే అనుకున్నాం. ఎందుకు అంటే మనకి జర తీసుకొని మొత్తం, అవునా కదా సార్. కంపోజ్ జోన్లో ఉన్నాం. ముందే మనకి నెల ఖర్చులు అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్, చిట్టీలు, అప్పులు అన్నీ ఉంటాయి. అప్పు లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో. మరి ఆ టైంలో చూద్దాం అని లాస్ట్కు ఒకసారి నేను స్టేట్మెంట్ పంపిస్తున్నాను, ఒకసారి చూసుకో, మంచి ఇన్కమ్ నెలకు 10-20-30 లక్షలు సంపాదించి. ఆ టైంలో మరి చూశాను, సరే అని చూసిన తర్వాత ఒకసారి కలిసి మాట్లాడి ఒకేసారి డిసిజన్ తీసుకొని డిసైడ్ అయ్యి మరి ఆ రోజు స్టార్ట్ చేశాను సార్. మరి ఏదైనా సరే స్టార్టింగ్లో భయం ఉంటుంది సార్, స్టార్టింగ్లో భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఖర్చులు ఆల్రెడీ ఉన్నాయి, అవి అయితే తగ్గవు. ఖర్చులు అలా ఉంటాయి. ఒకవేళ మన సాలరీ ఆగిపోయింది, 0, మన ఇన్కమ్ అయితే రాదు. మరి ఆ టైంలో కూడా దాదాపు 2 నెలలు 3 నెలలు ఓన్గా అప్పు నుంచి ఖర్చు పెట్టి కూడా తిరిగాను. ఆ కంపెనీలో కూడా అసలు మనకు ప్రొడక్ట్ చేంజ్ అంతే. అక్కడ మనం ప్రొడక్ట్ వేరే, ఇక్కడ ప్రొడక్ట్ ల్యాండ్. ఈ ల్యాండ్ అనే ప్రొడక్ట్ నేను ఒకటే డిసైడ్ అయినా సరే, ఒక ప్రొడక్ట్ మనం అమ్మేటప్పుడు దాని గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి, మైండ్లో చేసుకోవాలి, తర్వాత మన హార్ట్లో చేసుకోవాలి. నేను ఎలాంటి ప్రొడక్ట్ అమ్ముతున్నా. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో మానవుని యొక్క మేధశక్తితో తయారు చేసిన ఏ ప్రొడక్ట్ అయినా కూడా కొన్ని సెకండ్స్ రూపాయి తగిన ప్రొడక్టే. కానీ దేవుడు సృష్టిన ప్రొడక్ట్ కొన్ని సెకండ్స్ రూపాయి పెరిగే ప్రొడక్ట్, కళలో కూడా కాలంతో పాటు పెరిగే ప్రొడక్ట్ ఎప్పుడు పడిపోయింది ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్. అవునా కదా సార్. ఎందుకంటున్నా సార్ అంటే ఈ ప్రపంచంలో మొత్తంలో 70% వాటర్, 30% భూమి ఉంది సార్. నిమిషానికి 34 మంది పుడుతున్నారు, కానీ ఇంచు భూమి అయినా పెరుగుతుందా? మరి ప్రపంచంలో ఎంతమంది పుడుతున్నారో అంతమందికి ఏం కావాలా సార్? పెద్దగా అవుతారు, పిల్లలు అవుతారు, వాళ్ళకి ల్యాండ్ కావాలా వద్దా? ల్యాండ్ బ్యాలెన్స్ ఏమైనా పెరుగుతుందా? ఉన్న భూమినే చేర్ చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రపంచంలో ఎప్పటికి పెరిగే వస్తువు ఏముంది అని ఆలోచన చేసడంలో ల్యాండ్. కళలో కూడా కాలంతో పాటు కోటేషన్ చేసే ప్రొడక్ట్ ఏంటి సార్? కొన్న వ్యక్తి లాభపడేది, చెప్పిన వ్యక్తి లాభపడేది, పెట్టిన కంపెనీ లాభపడే ఏదైనా ఉంది ఈ సంస్థ అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్ సార్. ఒకసారి గట్టి క్లాప్ సార్. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఒక చుక్క ఒక వేడి ప్రదేశంలో పడితే ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క ఒక తామరాక మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. అదే నీటి చుక్క మరి వచ్చి ఆ చిప్పలో పడి జారిపోతే అది మళ్ళీ వాటర్లో కలిసిపోతుంది, మళ్ళీ ఏదో స్థాయిలో ఉంటుంది. అదే నీటి చుక్క అదే ఆలు చిప్పలో పడి నిలబడితే ముత్యంలా నడుస్తుంది. అలాంటి ముత్యం సార్ మీకు చెప్పిన మీ వ్యక్తి, మీ ఫ్రెండ్, మీ రిలేషన్, మీ కొలీగ్స్ వస్తారు. గట్టి క్లాస్ సార్. ఈ ప్రపంచంలో గొప్ప ఏంటో తెలుసా? ఏంటి సార్? ఎందుకోసం వచ్చాం సార్? ఇక్కడ అవకాశం గొప్పది సార్. మన డబ్బు కోసమే వచ్చాం. డబ్బు ఏమిటి పరిగెత్తే రాదు సార్. డబ్బు మీ ఏమిటి పరిగెత్తాలి. మరి మీ ఏమిటి పరిగెత్తాలంటే ఏం చేయాలా సార్? మార్కెట్లో డబ్బులు ఉన్నాయి సార్. ఆ డబ్బులు మీకు కావాలంటే మీరు ఏం చేయాలా? ఇవాళ ఇంతమంది ఉన్నారు, ఏదో ఒక చిన్న ప్రొడక్ట్ని తయారు చేసి, చిన్న వస్తువులు తయారు చేసి, చిన్న యాప్లు తయారు చేసి ప్రపంచ కోటీశ్వరులు తయారు చేస్తున్నారు. మరి మనమేం అమ్ముతున్నాం సార్? మనం ఏం తయారు చేస్తున్నాం? మనం ఏం సేల్ చేస్తున్నాం? మన దగ్గర ఏముంది?
మనం సేల్ చేయాలన్నా తయారు చేయాలంటే కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఆఫీస్ పెట్టాలా, వర్కర్స్ పెట్టుకోవాలా, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలా, లాభ నష్టాలు పోటీ ప్రపంచం, లాభ నష్టాలు 50-50. మరి ఏం చేయాలి ఈ ప్రపంచంలో సార్? ప్రతి ఒక్కరు ఏదైనా సరే, డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఇంజనీర్ అయినా సరే, మీరు ఇంజనీర్ జ్వరం వచ్చింది సార్, ఎవరి దగ్గర పోవాలి సార్? డాక్టర్ దగ్గర. డాక్టర్ ఫీజు తీసుకుంటారా సార్? తీసుకోరా? ప్రతి ఒక్కరు ఫీజు తీసుకుంటారు సార్. మరి జ్వరం వస్తే ఇంజనీర్ దగ్గర, టీచర్ దగ్గర, డాక్టర్ దగ్గర పోవాలా? మరి ఒక ఇల్లు మీ దగ్గర ప్లాట్ ఉంది, మీరు ఒక ఇల్లు ప్లాన్ తీసుకోవాలా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, టీచర్ దగ్గరికి వెళ్తారా? ఇంజనీర్ దగ్గర. ఇంజనీర్ ప్లాన్ ఫీజు తీసుకుంటారా సార్? మరి చదువుకోవాలంటే ఎవరి దగ్గర పోవాలా? డాక్టర్ దగ్గర పోవాలా, ఇంజనీర్ దగ్గర పోవాలా, టీచర్ దగ్గర పోవాలా? టీచర్. మరి ఈ ప్రపంచంలో టీచర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, వ్యవసాయం చేసే వ్యక్తి కానీ, కూలి పని చేసే వ్యక్తి కానీ, జాబ్ చేసే పర్సన్ కానీ, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే ఇన్ని వ్యాపారాలు, ఇన్ని రంగాలు, ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు వచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎవరి దగ్గరికి రావాలా? మన దగ్గరికి రావాలా. ఎవరి దగ్గర రావాలా? రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రావాలా సార్? ఎక్స్పర్ట్ దగ్గర మీరు వచ్చేసారి ఈ ఆలి చిప్పలో పడ్డారు, సీనియర్ డెవలపర్ అనే మీ కంపెనీలో పడ్డారు సార్. ఈ కంపెనీ ఏం అమ్ముతుంది సార్? ప్లాట్స్ అమ్ముతుంది. ఈ ప్లాట్స్ కు మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టామా? వాళ్ళే 20 ఎకరాలు 60 ఎకరాలు వేసి వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు, అన్ని సుందరంగా తయారు చేసి పెడుతున్నారు. ఏం చేయమంటుంది సార్? మనలా ఏం చేయమంటుంది సార్? మాట్లాడమంటుంది సార్, మాట్లాడితే ఏమని వస్తాయి? చెప్పమంటుంది సార్, చెప్తే డబ్బులు వస్తాయి. పర్చేజ్ చేయమంటుంది సార్, పర్చేజ్ చేస్తే డబ్బులు వస్తాయి సార్. ఈ పని చేయలేమా? ఏం సార్ ఇంతసేపు చెప్పారు వాళ్ళు? మరి ఇవన్నీ విన్న తర్వాత ప్రతి వ్యక్తిలో 3 లక్షణాలు వస్తాయి. ఏంటి ఆ 3 లక్షణాలు?